ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ప్రభువు నాతో మాట్లాడిన ఈరోజు మెసేజ్ ఫ్రెండ్షిప్ డే గురించి మెసేజ్. ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు బలపడాలి, ప్రతి ఒక్కరూ నిజమైన స్నేహితుడు తెలుసుకోవాలని ప్రభు నాలో ప్రేరేపించిన ఈ వాక్యాన్ని మీరందరూ ఏక మనసుతో ఏకాత్మతో వినాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల వేళ ప్రభా, ఈ ఫ్రెండ్షిప్ డే ప్రభా, వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడే నీ వాక్యాన్ని బట్టి ప్రభు బలపరిచాయి. విన్న ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకుంటాకు ప్రభా కృప చూపించాయి. క్రీస్తు యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? మనము అనేక పేర్లు చెప్తాం, అవునా కాదా? మనము మన ఫ్రెండ్స్ ఎవరంటే రకరకాల పేర్లు చెబుతాం. ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను విడువను ఎడబాయను, ఆపత్కాలములో నన్ను గురించి నువ్వు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను అంటున్నాడు ప్రభు. అందుకో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ని కలిగి ఉండటం మేలే. ఒక ఫ్రెండ్ మనకు కలిగి ఉండటం మేలే. కానీ అదేమనగా అదే సమయంలో సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నీకు ఫ్రెండ్గా ఉండటం ఇంకా మేలు. హల్లెలూయా. ఏంటంట? సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నీకు మేలుగా అంటే నీకు ఫ్రెండ్గా ఉండటం ఇంకా మేలు, ఇంకా నీకు ఆశీర్వాదకరం, ఇంకా నీకు మేలు. అలాగే ప్రభు ఏమంటున్నాడంటే, యేసయ్య నీకు ఫ్రెండ్గా ఉండాలంటున్నాడు. యేసు ప్రభువే నీకు ఫ్రెండ్గా ఉండాలంటున్నాడు, నీకు నిజమైన స్నేహితుడిగా ఉండాలంటున్నాడు యేసు ప్రభు. వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఫ్రెండ్షిప్ గురించి ప్రభువు ఇక్కడ వివరించి మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఫ్రెండ్షిప్ గురించి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము కాడి నుంచి మనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడో లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎప్పుడన్నా అడిగారా? నాకు నిజమైన స్నేహితుడిని మీరు నమ్ముతారు. కరెక్టే, స్నేహితుడు ఉండటం మంచిదే, నేను మంచిది కాదంటలా. కాకపోతే నిజమైన స్నేహితుడు అంటే యేసు ప్రభు మన కొరకు తన ప్రాణమే పెట్టాడు. నీ కొరకు నీ స్నేహితుడు ప్రాణం ఇమ్మంటే ఇస్తాడా? నీకు ఏదైనా ఆపదలో ఉంటే నీకు సహాయం చేస్తాడా? అట్టే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆపత్కాలములో నన్ను నువ్వు గురించి మొర్రపెట్టు అంటున్నాడు, నేను నిన్ను విడిపించుదను. నీ స్నేహితుడు ఆపత్కాలంలో ఎప్పుడన్నా నిన్ను ఆదుకున్నాడా? ఎప్పుడన్నా నీకు సహాయం చేశాడా? చాలామంది చెబుతారు, నా స్నేహితులే నన్ను మోసం చేశారు, నా స్నేహితులే నన్ను అన్యాయం చేశారు, మంచిగా ఉండే నాకు విరోధముగా ఉన్నాడు, ఇప్పుడు
నా పక్కనే ఉండి నాకు గోతులు తీసేయను అంటారు చాలామంది, అవునా కాదా? అట్టాయిగా ప్రభు ఏమంటున్నాడంటే ఆయనకు స్నేహితులుగా ఉండాలని కోరుచున్నాడు యేసు ప్రభు. మీరంట యేసు ప్రభుకు స్నేహితులుగా ఉండాలని కోరుచున్నాడు. యేసు ప్రభు వారు మనకు రక్షకుడుగా మాత్రమే కాదు, స్నేహితులుగా ఉండాలని కోరుచున్నాడు యేసు ప్రభు. ఏంటంట? రక్షకుడిగా కాదు, ఏమని? నీకు నేను స్నేహితులుగా ఉండాలి, నేను నీకు స్నేహితుడిగా ఉండాలి. దేవునికి స్నేహితులుగా ఉండాలంటే 3 విషయాలు చెబుతాను, రాసుకోండి. 3 విషయాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ప్రభువు అద్భుతముగా మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ప్రభువు అక్కడ వాక్యం ద్వారా అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం అందరం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం కాడి నుంచి చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరంట? అబ్రహాముకి స్నేహితుడిగా ఉన్నాడంట ప్రభు. అంటే దేవుని యొక్క మనసు అబ్రహాం యొక్క మనసు ఏమైంది? ఏకమైపోయింది. అలాగే అబ్రహాం యొక్క మనసు దేవుని యొక్క మనసు ఏమైంది? ఏకమైపోయింది. అందుకనే మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగినంట. ఎవరో? అబ్రహాంకి. సవా అబ్రహాం కాడ దేవుని స్నేహితుడంట. ఎంత మంచి మాట చూసావా? పరిశుద్ధ గ్రంథం లేఖనంలో ప్రభు చెబుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే ఒక వ్యక్తి నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలంటే ఆ వ్యక్తి మనసు నీకు అర్థం చేసుకోవాలి, అవునా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తి నీతో ఫ్రెండ్స్గా చేస్తున్నాడంటే ఆ ఫ్రెండ్స్ యొక్క మనసు నువ్వు అర్థం చేసుకుంటేనేగా. అలాగే ఇక్కడ ఏంటంట, దేవుని యొక్క మనసు అబ్రాహం యొక్క మనసును అర్థం చేసుకున్నాడు. అలాగే అబ్రాహం యొక్క మనసు దేవుని యొక్క మనసును కాడ అర్థం చేసుకున్నాడు. అందుకని ఏమవుతాడు? స్నేహితుడు. అంటే ఫ్రెండ్స్ అవ్వాడు అక్కడ. హల్లెలూయా. ఆ వ్యక్తి స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞల కాడ గైకొనాలి. నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే, నువ్వు దేవునితో స్నేహితుడు అవ్వాలంటే దేవుని ఆజ్ఞల కాడ గైకొనాలి. ఫస్ట్ మెయిన్ దేవుని వాక్యానికి లోపడాలి. అదే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభుతో స్నేహం చేయాలంటే అదే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? సవా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా. ఏంటంట? ఎవడో ఈ లోకంతో స్నేహం చేసాడు తెలుసా? ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమీ తెలుసా? నువ్వు సాతానుతో కలిసిపోయినట్టే. అంటే సాతాను యొక్క స్నేహంతో కలిసిపోయినట్టే నువ్వు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, ఈ లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అంట నువ్వు. అందుకే ప్రభు చెప్పాడు, ఈ లోకంలో ఏమేమి ఉంటాయంటే, మొదటిది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోక సంబంధమైనవి. అంటే ఈ లోక సంబంధమైన స్నేహం ఏమిది? ఇవన్నీ లోకంలోకి వచ్చి అతని హృదయంలో కూడా వస్తాయి. అట్టగా ప్రభుతో నువ్వు స్నేహం చేసావంటే, ప్రభుతో నువ్వు ఏకమయ్యావంటే ప్రభు నీలో వచ్చి నీకు స్నేహితుడిగా ఉంటాడంట ప్రభు. హల్లెలూయా. ఏమంటున్నాడు?
నిన్ను విడువను ఎడబాయను. స్నేహితులు విడిచిపెట్టేస్తారు, బంధువులు విడిచిపెట్టేస్తారు, కుటుంబం విడిచిపెట్టేస్తారు. స్నేహం నీ లైఫ్ లాంగ్, నీ జీవితాంతం నీ స్నేహితుడు నీతో వస్తాడా? రాడు. ప్రభు అంటున్నాడు, నీతో నేను నడుస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీతో నేను నడుస్తాను అంటున్నాడు. ప్రభు నీ జీవితకాలము నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు, నీకు స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు ప్రభు. అందుకని ఒక వాక్యములో, పరిశుద్ధ గ్రంథం వాక్యములో, బైబిల్లో మీకా రాసిన గ్రంథములో మీకా భక్తుడు రాశాడు. అక్కడ స్నేహితుల గురించి రాశాడు. మీకా రాసిన గ్రంథం అద్భుతమైన వాక్యం అది. మీకా రాసిన గ్రంథం ముఖ్య స్నేహితుని నమ్ముకోనవద్దు అంటున్నాడు ప్రభు. అక్కడ ఏమంటున్నాడు? ముఖ్య స్నేహితుడిని నమ్ముకోనవద్దు అంటున్నాడు అక్కడ. మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనములు అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖ్య స్నేహితుడిని నమ్ముకోనవద్దు. ఏ స్నేహితుడిని నమ్మొద్దు. ప్రేమించు, తప్పు లేదు. స్నేహితుడిని మట్టికి నమ్మమాక. నీకు నిజమైన స్నేహితుడు యేసు ప్రభువే. నేను నీకు స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానంటున్నాడు ప్రభు. చూసావా ఎంత గొప్ప దేవుడు. ఆ సృష్టికర్తని నువ్వు స్నేహితుడిగా చేసుకున్నావంటే నీకు జీవితకాలం అంతయు నీకు స్నేహితుడిగా ఉంటాడు ప్రభు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. చూసావా, ఈ లోక స్నేహం దేవునితో వైరం. అందుకని దేవుణ్ణే నువ్వు స్నేహితుడిగా చేసుకో. దేవుని యొక్క మనసు నువ్వు తెలుసుకో. అప్పుడు హృదయంలోకి దేవుణ్ణి నువ్వు ఆహ్వానించు. ఈరోజే ప్రభువును స్నేహితుడిగా నువ్వు అంగీకరించు. ప్రభువును నమ్ముకో. నా ముఖ్య స్నేహితుడు యేసు ప్రభు అని తెలుసుకో. నువ్వు నీ జీవితకాలం అంతా యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీ ముఖ్య స్నేహితులే కొంత సమయానికి నిన్ను వదిలేస్తారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడువను ఎడబాయను, నీకు నేను తోడుగా ఉంటాను, సదాకాలము నీతో నేను నడుస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ప్రభువు నాతో మాట్లాడిన వాక్యమే మీకు నేను వివరించి చెబుతున్నాను. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు వింటారని, ప్రతి ఒక్కరు ముఖ్య స్నేహితులు ఎవరో తెలుసుకుంటారని ప్రభు నాలో ప్రేరేపించిన ప్రేరేపణ మీకు వివరించి ప్రభు చెప్పమంటే ఈ వాక్యం మీకు చెబుతున్నా. నా సొంత మాటలేం కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న వాక్యమే మీకు తీసి మీకు వివరించి చెబుతున్నా. అట్టు దేవుని కృప మనందరికీ తోడై ఉండి రక్షించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రభా ఫ్రెండ్షిప్ డే ప్రభా, నైనా ఫ్రెండ్షిప్ డే రోజు ప్రభా ఎంతో అద్భుతంగా ప్రభా మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలయ్యా. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానని చెప్పిన తండ్రి నీకు వందనాలయ్యా. నాయనా, ఈ లోకంలో మాకు స్నేహితులు కొంతకాలమే ఉంటారు ప్రభా, ఒక కాలం మటుకే ఉంటారయ్యా. నువ్వైతే విడువని ఎడబాయిన స్నేహితుడు ప్రభా. అలాగే ప్రభా, మా జీవితకాలం అంతయు మాకు స్నేహితులుగా ఉండాలని, మాకు తోడుగా ఉండాలని నేను మిమ్మల్ని మేము మా హృదయములోకి ప్రభా వేడుకుంటున్నాం ప్రభా. మా హృదయములో ఉండి మాకు స్నేహితులుగా ఉండాలని కోరుచున్నామయ్యా. ఈ రోజు నుంచి ప్రభా
నీవు మాకు స్నేహితులుగా ఉండాలని కోరుచున్నాం ప్రభా. అటు మహాదేవుని కృప మాకందరికి తోడై ఉండి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి వందనాలు.